అమ్మాయి తెలుసా అండి? ఆడదానివి, వయసు మీద ఉన్నదానివి, నీ పన్ను నువ్వు చూసుకోక మాతో నీకెందుకే? ఊరు దాటగానే భయం పోయిందా? మేమంటే భయం పోయినాలు బతకడానికి వీలేదు. సిద్ధు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళిపో సిద్ధు, ప్లీజ్ సిద్ధు, వెళ్ళిపో. నువ్వా? ఆడపిల్లరా, చంపేస్తారా? నీకు దమ్ముంటే నాతో నాతో పెట్టుకో. రాయ్, ఎవరా నువ్వు? నువ్వెవడివిరా? రాయ్, మాకున్న గొడవ దాంతో మధ్యలో నువ్వెవడురా? తనేం చేసిందిరా? అది వీడి మనోరాలు. మాచర్లో ఎలక్షన్స్ జరిపించడానికి వైజాగ్ వెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. స్టేట్ లో ఎక్కడ ఏం చేసినా మాకు తెలుస్తుంది. అంటే నన్ను వైజాగ్ మొత్తం తిప్పింది ఎందుక? మీ గొడవ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. కానీ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నా అది చెప్పడానికి ఈ ఊరొచ్చా. రేయ్, స్వాతికి నేనున్నా, తర్వాత మీ ఇష్టం. రోయ్, ప్రాణాలు పోయే దగ్గర ప్రపోజల్స్ ఏంట్రా? మొత్తం 30 మంది వచ్చారు, 3 పడిపోయారు, ఇంకా 27 మంది మిగిలారు. నాతో కలిపి 28. ఎవడో ఒకడేసేస్తాడు. రేయ్, ఇది నీ ఏరియా కాదు, నీ ఊరు కాదు, నీకేంట్రా సంబంధం? వచ్చిన దాన్నే పో. మాట్లాడేసుకుందాం అనుకుంటే మర్యాదగుంటది, కుమ్మేసుకుందాం అనుకుంటే బాడీలు కొరియరే. రేయ్, వీడికి చెప్తే అర్థం కావట్లేదు. చావును వెతుక్కుంటూ వచ్చాడు. ఇద్దరిని కలిపేసేయండి రా. నాన్న చెప్పు, బిజీగా ఉన్నా. అప్పుడే బిజీ ఏంట్రా బాబు? ఏంటో చెప్పు నాన్న. అదేనా నీ పోస్టింగ్ వచ్చింది. పోస్టింగ్ ఎక్కడికి? గుంటూరు జిల్లా. ఎక్కడికి? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా.
నాకు సంబంధాల గురించి ఎవడో మాట్లాడాడు. రేయ్, మీ అందరికో గుడ్ న్యూస్. ఇక నుండి మీకు, మీ ఊరికి, గుంటూరు జిల్లాకి నేనే కలెక్టర్. సిద్ధు సిద్ధార్థ్ రెడ్డి ఐఏఎస్. ఎవడైతే నాకేంట్రా, రాజప్ప కొడుకు ఇక్కడ. అందరూ ఉన్న ఒక అమ్మాయి ఒంటరిగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతుందంటే దానికి రెండే కారణాలు. తనేదో బలంగా కోరుకుంటూ ఉండాలి, లేదా తన బలాన్ని కోల్పోయి ఉండాలి. అసలు ఆ రాజప్పేవాడు, వాడికి మీకున్న సమస్య ఏంటి? ఈ సమస్య ఇప్పుడుది కాదు, 30 ఏళ్ల క్రితం మొదలైంది. మా తాత రాజప్పకి ఎదురుగా ఆయన కొడుకుని నిలబడితే ఎలక్షన్ రోజే చంపేశాడు. అప్పటి నుండి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ ఎలక్షన్స్ అనేవి లేకుండా చేశాడు. రాజప్ప అంటే భయంతో బతకడం ఇక్కడున్న జనాలందరికీ అలవాటైపోయింది. అలా బ్రతకడం ఇష్టం లేని మా అన్నయ్య ఇక్కడ పరిస్థితుల్ని, ఈ జనాన్ని మార్చాలనుకున్నాడు. నా మాట వినరా, నువ్వు కోరుకున్నట్టే కలెక్టర్ అయ్యావు. హాయిగా లైఫ్ లీడ్ చేయక ఎందుకురా రాజప్పగాడికి ఎదురెళ్తానంటావు? వద్దురా నాన్న. వాడు పెట్టిన భయం కన్నా మనలో ఉన్న భయమే చాలా డేంజర్. ఆయన నేను టార్గెట్ చేస్తున్నది రాజప్పని కాదు, జనాల్లో ఉన్న భయాన్ని. అదంత ఈజీ కాదురా. అదంత కష్టం కూడా కాదు నాన్న. ఒక్కసారి ఇక్కడ ఎలక్షన్ జరిగితే జనాల్లో ఉన్న భయం పోయి ధైర్యం దానంతరదే వస్తుంది. అయినా ఎలక్షన్లు అంటే 5 ఏళ్ళకి ఒకసారి వేలికి రంగు పూసుకునే తంతు కాదు, ఒక తరం భవిష్యత్తు. మా అన్న చనిపోయినా తన ఆలోచనని బతికించాలని నేను వైజాగ్ వచ్చి ప్రయత్నాలు చేశాను. చదువుకుంటాను వెళ్ళి చావును వెంటేసుకొచ్చావు కదంటే, భర్తను పోగొట్టుకున్న ఆ అమ్మాయి, కళ్ళ ముందే కన్న తండ్రిని పోగొట్టుకున్న ఆ పసిపిల్ల కళ్ళ ముందే కనబడుతుంటే వాడికి ఎదురెళ్ళన్న ధైర్యం నీకెలా వచ్చింది? ఆ రాజప్ప మీ అన్నయ్యని ఎలా చంపాడో మర్చిపోయావా? మర్చిపోలేదు నాన్న, మర్చిపోలేదు కాబట్టి ఇదంతా చేస్తున్నాను. నీకేమన్నా పిచ్చి పెట్టిందా? సార్, కొడుకు కోసం మీరు చేయలేంది తన అన్న కోసం ఏదో చెయ్యాలనుకుంటుంది. చేయనివ్వండి సార్. బాబు, నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఇక్కడ పరిస్థితులు నీకు తెలియవు. నువ్వు నా కూతురు కోసమే వచ్చావని తెలిసింది, చాలా సంతోషం.
కన్న తండ్రిగా చెప్తున్నా, వీలైతే నా కూతురు కూడా నీతో పాటు తీసుకెళ్ళు. కనీసం మీరైన ప్రాణాలతో బ్రతుకుంటారు. పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలా లేదా న్యాయాన్ని కాపాడాలా? అన్నట్టు సార్. ఆ రాజప్ప తన మనుషుల్ని ఏదైనా చేస్తేనే వదలడు. అలాంటిది ఏకంగా వాడి కొడుకును కొట్టి మరీ వచ్చాడు. ఇప్పుడు వాడు ఊరుకుంటాడా? చంపేస్తాడు, అందరినీ చంపేస్తాడు.